బాబీ కొత్త శత్రు ఎవరు భయ్యా? వైషు 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 ఎవర్రా? వైషు ఉందా? ఇంతకీ మీరెవరు? సత్యభామ. సత్యభామ? యా, వైషు ఫ్రెండ్ ని, క్లోజ్ ఫ్రెండ్ ని. వైషు వర్క్ చేసే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ని. బై ద వే, మీరెవరు? మన రూమ్కొచ్చి మనల్ని ఎవరని అడుగుతుంది బిల్లా? వీడు బ్లేడు, నేను బిల్లా. వావ్, మంచి కిక్కిచ్చే పేరు. బిల్లా అంటే మీరేనా? ఓ మై గాడ్, చూడగానే మీరే అనుకున్నాను. నేను భామ, సత్యభామ. వైషు మీ గురించి చాలా చెప్పింది, అన్ని చెప్పేసింది. మా వైషు చాలా లక్కీ. దాని సెలక్షన్ ఎప్పుడు బెస్టే. ఒకవేళ వైషు సైడ్ అయితే నీకు సైడ్ వేసి జస్ట్ నాకు ఇస్తావా? నీ నెంబర్ ఇవ్వు, నేను తీసుకుంటాను. నా మెసేజ్ ఈ దొంగడికి అందిందన్నమాట. గుడ్. ఇందు, ఏంటి రమణ? ఎందుకో తెలీదు, ఉన్న పడంగా బాబుని తీసుకుని ఊరికి రమ్మని అన్నయ్య ఫోన్ చేశాడు. ఇక్కడ మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎంత చెప్పినా అన్నయ్య వినట్లేదు. వెంటనే రమ్మంటున్నాడు. ఇంత హఠాత్తుగా రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. వెంటనే బయలుదేరి రమణ. అది కాదిందు. వెళ్ళు రమణ, మాకేం కాదు. ఓ రకంగా నేను అదృష్టవంతుణ్ణి. ఆ రమణమ్మను అన్నయ్య వంకతో పంపినట్టు నన్ను పంపడానికి నాకెవరూ లేరు. కష్టమైనా నష్టమైనా నేను మీతోనే ఉంటాను. నాకు చేతనైనంత వరకు మీకు సాయపడతాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని విడిచి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఇందు 48 hours విల్ డై. ఏంటి బిల్లా? ఇందుని 48 గంటలు చంపుతారట. ఆ అమ్మాయి నుంచి మళ్ళీ నీకు ఫోన్ ఏమైనా వచ్చిందా? లేదు. ఏ? మాకు ఏమీ లేదందు. కంగారుగా ఉన్నారేంటి? సిజరు వైషు ఎక్కడా? ఊరెళ్ళారు. అవును, చంద్ర వదిలేసి ఇలా వచ్చారేంటి? నేనే వద్దాం అనుకున్నాను. మా ఇంటికి రావద్దని చెప్పడానికే నేనొచ్చాను. మరోలా అనుకోవద్దు. ఫోన్లో ఏ విధంగా బెదిరించారో మీకు తెలుసు కదా. నా కోసం మీరు కష్టాలు పడొద్దు. దయచేసి నాకు దూరంగా ఉండండి. సారీ ఇందు, నీ బాధ మాకు అర్థమైంది. కానీ ఎవడో ముక్కుమొహం తెలియని వాడు బెదిరిస్తే భయపడి నేను ఈ పరిస్థితి వదిలేసి ఎలా వెళ్తాను? తెలిసి ఆ పార్థుగాడు, తెలియక వీడు. ఇద్దరు శత్రువులని ఎందుకు అనుకోవాలి మేడం? పార్థుగాడే ఇదంతా చేసుండొచ్చు కదా. మర్డర్లు చేసేవాడు అబద్ధం ఆడకూడదా? వాడైతే నన్ను చంపడు. నేను బాధపడ్డమే వాడికి కావాలి. నాకు ఆ పార్థుగాడి మీద డౌట్ ఇందు. నిన్ను మమ్మల్ని బెదిరించాల్సిన అవసరం వాడికే ఉందిగా. మనల్ని పక్కదోవ పట్టించడానికి ఇదంతా చేస్తుండేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా వాడే బిల్ల. ఆ ఎదవ తెలివితేటలు తెలియట్లేదు. కానీ వాడే అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు కదా. ఏముంది మేడం, ఆ కొండలగాన్ని మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తే విషయం మొత్తం తెలిసిపోద్ది. అలా డైరెక్ట్ గా కాదురా, మనం కూడా వాడి రూట్లోనే వెళ్ళాలి. వాడిని బలహీనపరిచి మనం బలపడాలి. అంటే ఆ పార్థుగాని సీక్రెట్ గా ఫాలో అయ్యి వాడి ఎత్తులు పారకముందే మనం పై ఎత్తులు వేయాలి. అలా చెయ్యాలంటే వాడి సీక్రెట్స్ అన్ని మనకు తెలియాలిగా. ప్లాన్ టు ప్లాన్, మినిట్ టు మినిట్ తెలియాలి. అంటే మన మనిషి వాడి దగ్గర ఒకళ్ళు ఉండాలి. ఎవరుంటారు? మనందరినీ వాడు గుర్తుపడతాడుగా బిల్లా. అందుకే కొత్త వాళ్ళు కావాలి. నాకొకరు తెలుసు. ఎవరిందు? ఆంటీ, పార్థు మదర్. అమ్మగారు మీ తరపున పోలీసులు చెప్తానన్నందుకే ఇలా బంధించారమ్మా. నా గురించి మీరెందుకంటే ఇబ్బంది పడతారు? పాపం చేశాక ప్రక్షాళన చేసుకోవాలి కదమ్మా. పోలీసులకు వాడిని నేరస్తుడుగా నిరూపిస్తే వాడి పీడ విరగడవుతుంది. లేదా ఆంటీ, పోలీసులకి చెప్పినా తనకున్న ఇదితో వెంటనే బయటకొచ్చేస్తాడు. మళ్ళీ మామూలే. మరేం చేయాలమ్మా? వాణ్ణి ఎలా ఆపాలి, ఎలా అడ్డుకోవాలి? నేనాపుతాను ఆంటీ.